అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని సిండికేట్ నగర్ వద్ద ఉన్న ఎంవైఆర్ కళ్యాణ మండపంలో మంగళవారం 12:30 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన నూతన క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ టీడీపీ పరిశీలకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తదితరులు పాల్గొని టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలతో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా టీడీపీ కార్యవర్గం కొందరికి అవకాశం రాకపోయి ఉండవచ్చని, ఇప్పుడు నూతనంగా ఎన్నికైన టీడీపీ క్లస్టర్, టీడీపీ యూనిట్, టీడీపీ బూత్ కమిటీ సభ్యులంతా భవిష్యత్తులో పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. జరగబోయే మున్సిపాలిటీ మరియు పంచాయతీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీలో గుర్తింపు ఉంటుందని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేర్కొన్నారు. అదేవిధంగా టీడీపీ అర్బన్ పరిశీలకుడిగా హాజరైన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టీడీపీ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు తప్పకుండా గుర్తింపు లభిస్తుందని అర్బన్ టీడీపీ పరిశీలకుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన నూతన టీడీపీ క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ సభ్యులంతా పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి సూచనల మేరకు కొత్త కమిటీ ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కొత్త కమిటీ ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఇక్కడ ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గతంలో ఉండే క్లస్టర్లు అయితే ఏమి, గతంలో ఉండే యూనిట్లు అయితే ఏమి, గతంలో ఉండే బూత్ కమిటీలు అయితే ఏమి, ఇవన్నీ రద్దు చేసి ఈరోజు కొత్త కమిటీలు, కొత్త క్లస్టర్ ఇన్ఛార్జీలు, అలాగే కో క్లస్టర్లు, అలాగే కొత్త యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, అలాగే కొత్త బూత్ ఇన్ఛార్జీలని ఈరోజు ఇక్కడ నియమించుకోవడం జరిగింది. నియమించుకున్న తర్వాత దానిలో భాగంగా ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ముఖ్యంగా మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1.5 year తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మా కార్యకర్తల్లో ఎలక్షన్స్లో అయితే ఏదైతే ఉత్తేజం ఉందో అదే ఉత్సాహం ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మాకు అవకాశం ఇచ్చారు, మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఏమి, అలాగే సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ఏమి, బ్రహ్మాండంగా గెలిపించుకుంటామని చెప్పేసి మా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. 50 డివిజన్లు గతంలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ 50 డివిజన్లు గెలిచింది. మళ్ళా మేము అదే 50 డివిజన్లకి 50 డివిజన్లు గెలిపించుకుంటున్నాం. దేనికంటే గతంలో వాళ్ళు దౌర్జన్యాలు చేసి పోలీసులు అండ చూసుకొని గతంలో ఇక్కడ గెలవడం జరిగింది. మేము ఈ 16 నెలల్లో ఉండే అభివృద్ధి అయితే ఏమి, అలాగే ఇక్కడ చేసిన పనులు అయితే దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు 50 డివిజన్లు 4 పంచాయతీలు గెలవబోతున్నాం. నేను ఎలక్షన్స్లో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు క్లియర్గా చెప్పాను, 14 కాన్స్టిట్యున్సీలు గెలుస్తున్నాం, అలాగే 2 ఎంపీ సీట్లు గెలుస్తున్నాం అని చెప్పడం జరిగింది. అలాగే 2 ఎంపీ సీట్లు గెలిచాం, 14 అసెంబ్లీ నియోజకవర్గంగా గెలిచాం. ఈరోజు అదే 50 సీట్లు మున్సిపల్ కౌన్సిలర్ గెలుస్తున్నాం, కార్పొరేటర్లు గెలుస్తున్నాం. అలాగే 4 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 4 పంచాయతీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ మొత్తం ఇక్కడ గెలవబోతున్నాం. దానిలో భాగంగానే ఈ సంస్థాగత మా పార్టీ ఇంటర్నల్గా ఏవైతే కొత్త కమిటీలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఉత్సాహపరిచే విధంగా, అంటే పార్టీ క్యాడర్ బలపడే విధంగా ఈరోజు